హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ టమాటా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 పావులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. టమాటో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టమాటోలని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు అందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుందాము. చూసారు కదా, ఎగ్స్ 1 సైడ్ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. కొందరు పిల్లలు బాయిల్డ్ ఎగ్స్ తినమంటే అస్సలు తినరు. సో అలాంటి పిల్లలకి ఇలా టమాటో యాడ్ చేసి కానీ, ఆనియన్స్ యాడ్ చేసి కానీ ఎగ్ కర్రీ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మూత పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక సైడ్ ఎగ్స్ ఉడికేంత వరకు కుక్ చేసుకుందాము. చూసారు కదా, ఎగ్స్ అనేవి బోత్ సైడ్స్ ఎంత ఈవెన్గా కుక్ అయిపోయాయో. అంతేనండి, ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మీకు ఎంతో ఇష్టమైన టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.